ఆయన అంత్యక్రియలకు ఎవరు పోలే. ఆయన అంత్యక్రియలను పోలీసులు డిపో ముందు నుంచి పోనీయలే. ఆయన ప్రతిరోజు డిపోకి వెళ్ళేవాడు కదా. బిడ్డలు కోరుకున్నారు, మా తండ్రి ఆత్మశాంతించాలంటే డిపో కాడికి పోవాలని చెప్పి, డిపో ముందు పోవాలని చెప్పి. అప్పుడు డిపో ముందు పోనీయకుండా ఆపేశారు, అంటే ఏదన్నా చేస్తారని చెప్పి. నేను పోయేదాకా అట్లనే ఉన్నది. నేను పోయి వాళ్ళకి నచ్చ చెప్పి ఆయన ఆత్మశాంతి కోసం నేను శాంతియుతంగా తీసుకెళ్తా అని చెప్పి ముందుకు నడిపి నేనే అంత్యక్రియలు చేసి వచ్చాను అక్కడ ఖమ్మంలో. ఇది ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకో. ఒక చిన్న విషయం, ఇప్పుడు నాకు అందరితో ఉన్నాయి. రాహుల్ గాంధీ గారితో తిరిగాను, ఇప్పుడు ప్రధానమంత్రి ఓకే ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరిని ఉపయోగించుకోలే. ఉద్యమానికి సంబంధించిన విషయం నిలబెట్టుకున్నా. చిన్న విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి.